ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని. అర్థమైంది మీకు? షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 years 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. టాస్మాక్, ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ లో, తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాపులు, ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు. ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. వెంకటేష్ నాయుడు యారో నమ్మకే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం. తెలుసు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఇస్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం. డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి, మా పొట్టబ్బాయి. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోడు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అన్నా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? ఏం చేశాడు సాయి? సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జ్ కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా? లేకుండా ఎట్టుంటది?
ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని. కానీ మీరు ఇంటర్గా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చిండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి.